యుద్ధం వల్ల వచ్చే సమస్య ఇంకా తీరలేదంటే ఇప్పుడు కొత్తగా ఇంకో భయంకరమైన సమస్య మొదలైంది. ఇప్పటి వరకు గ్యాస్ లేకపోతే ఎలక్ట్రికల్ స్టవ్ పైన వండుకుందాంలే అని అనుకుందాం. కానీ ఇప్పుడు కరెంటు కొలత మొదలవబోతుంది. మన దేశంలో కరెంట్ ఉండాలంటే బొగ్గు ఉండాలి. కానీ మన దగ్గర బొగ్గు సరిపోక మనం పక్క దేశాల నుంచి తెప్పించుకుంటాం. కానీ ఇప్పుడు ఫ్యూయల్ లేక ఎక్కడ షిప్పులు అక్కడే ఆగిపోయాయి. సింగపూర్, హాంకాంగ్ అలాగే ఇతర దేశాల్లో ఉండిపోయాయి. నార్మల్ గా ఆంధ్రప్రదేశ్ కి రోజుకి 70 నుంచి 75 వేల టన్నులు బొగ్గు కావాలి. ఇప్పుడు అసలే ఎండాకాలం, గ్యాస్ లేదు, ఫ్యూయల్ లేదు. ఇప్పుడు మొత్తం ఆధారం అంతా కరెంట్ పైనే డిపెండ్ అవుతాం. ఎస్టిమేషన్ గా ఇప్పుడు రోజుకి 80 నుంచి 85 వేల బొగ్గు కావాలి. కానీ మనకి వచ్చేది కేవలం 2 ట్రైన్లు మాత్రమే. 2 ట్రైన్లు అంటే 25,000 నుంచి 30,000 టన్నులు మాత్రమే వస్తుంది. ఈ విషయం గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు రైల్వే శాఖ మంత్రికి లెటర్ కూడా రాశారు. అలాగే ఏపీ జెన్కో అధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర బొగ్గు శాఖ మంత్రితో కూడా మాట్లాడారు. చూద్దాం ఇది ఎంతవరకు వస్తుంది. అంటే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో కొట్టండి.